నాకు చాలా ఆకలేస్తుంది. అన్నయ్య నేను వస్తున్నా, వెయిట్ చేయి. ఈ సమయంలో ఇక్కడ భోజనం కనిపెట్టేది చాలా కష్టంగా ఉంది. చాలా మంచి వాసన. ఆగురా, నువ్వు దిగులు పడకు, త్వరగానే మనం భోజనం తిందాం. మనం ఇప్పుడు ఎంత అద్భుతమైన వాసన! ఇదిగో నేను వస్తున్నా. మనం ఎగరొచ్చని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. భోజనం ఇది అసలే బాగోలేదు. అంటారు లాగర్వి, వీడు పిక్నిక్ వచ్చాడు. స్మెల్ అక్కడి నుంచి వస్తుంది. చూడు, ఆ తర్వాత చేప, అద్భుతమైన కాంబినేషన్. ఇప్పుడు నేను పువ్వులను వెతుక్కుంటూ వెళ్తాను. ఇదే మంచి ఛాన్స్. అమ్మ బాబోయ్, ఇక్కడుండే భోజనం అంతా చూడు. ఈ వాసనే నాకు వచ్చింది. ఇది కేక్ లో నుంచి వచ్చింది. ఇప్పటికీ కేక్ మనకు చాలనుకుంటాను. రా, మనం దీన్ని తీసి తిందాము. ఎలుక బంట్లు నా ట్రాప్ లో ఇరుక్కుపోయాయి. అద్భుతం. ఒకే ఛాన్సే అన్నయ్యా. నేను రెడీ. రెండు. నువ్వు అవుట్. సరే వదులు, నేనే దాన్ని క్లిక్ చేస్తాను. నాకు ఏ సమస్య లేదు. డ్రాయర్ కత్తి తీసుకురా. సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వు దీన్ని ఒంటరిగా తిట్టే. ఎస్ సార్, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. ఆ భయం ఉండాలి. నేను ఊరికే భయపడేటట్టు నటించాను. తమ్ముడు, ఆ కత్తిని తీసావు కదా, అది అసలు ఎక్కడ పెట్టావో? ఏంటిది? వాడు నన్ను మోసం చేశాడు బ్రాంబల్. సూపర్ గా ఉంది. వావ్, నా కేక్. నాకు కూడా కొంచెం ఇస్తావా? తప్పుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే ఆ కేకు మర్యాదగా నా కేక్ ని తిరిగి చేసేయ్. తమ్ముడు, దాన్ని మాత్రం నేను తిన్నావనుకో. ఓకే, నాది. నీకు ఇవ్వను. కేకు. వీడికి అసలు ఏమైంది? నీకేమైంది? అవును, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నీళ్లు కావాలి.
అది నా దగ్గర ఇచ్చేసేయ్. ఈ కేక్ నాది. ఇవ్వు, ఇవ్వు. నాకు ఇవ్వు. నా కేక్ నాకు ఇవ్వు. గొడవ పడేలాగా ఈ కేకులు అసలు ఏముంది? వీళ్ళకి అసలు కాస్త కూడా బుద్ధే లేదు. ఇది ఒక మామూలైన కేకే కదా. సరే, దీన్ని నేనే టేస్ట్ చేసి చూస్తాను. ఓ, అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ కేక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆ లాగర్విక గొంతే కదా. ఆహా, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నాకు కేక్ బాగానే చేయడం తెలుసు. దాంతో నేను ఇది కూడా చేర్చేశాను. ఓ అలాగా, వాడు కేకులో ఏదో కలిపాడు. అదేంటో అడుగుదాం. అరే హంటర్, వేగ్ వెళ్ళకు, ఆగు. ఎవరది? ఇది బ్రయర్. ఆగు. నేను చేసిన కేక్ నీకు మాత్రం ఎందుకు పనిచేయలేదు? నేను కొట్టానంటే నువ్వు తట్టుకోలేవురా. చూస్తావా చూస్తావా? నొప్పిగా ఉంది. బ్రయర్ కింద పడిపోయాడు. బ్రయర్ కింద పడిపోయాడు. కొట్టేశాడు. చాలా నొప్పిగా ఉంది. వాడు ఈ రోజు కూడా తప్పించుకున్నాడు. కోపడే మందా? ఇప్పుడే అర్థమవుతోంది. అదే నీకు ఎంత నచ్చిందని నేను తెలుసుకుంటున్నాను. నీ నోట్లోనే అది వేస్తా. ఇంకా మన పని మొదలవ్వాలి. మంచి వల్ల నిన్ను పట్టుకున్నాను. అదే నేను మిమ్మల్ని అమ్మబోతున్నాను. నేను ఎప్పుడో వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. నమస్కారం, నేను హంటర్ లాగర్వేక్. హంటింగ్ లో గొప్ప వ్యక్తిని. నేను ఇప్పుడే వీళ్ళందరినీ మీకు పంపుతాను. మీరు నాకు చాలా డబ్బులు ఇస్తారు కదా. మీరు ఫస్ట్ చెప్పిన అమౌంటే ఓకే. సరే, అది నాకు బాగా అర్థమవుతుంది. సరే సరే సరే, ఓకే, గుడ్ బై. నేను ఇప్పుడు ధనవంతుని అవబోతున్నాను. ఇప్పుడు మీరు బయలుదేరే సమయం వచ్చేసింది. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అలాగే ఆగండి. మీరు తిన్న కేక్ పవర్ అయిపోయింది అనుకుంటాను. అరే, అంతా పోయిందా? అది మర్యాదగా తెచ్చేయండి. అరే, అది కొంచెమైనా చేసి వెళ్ళండి. రే ఆగండి. నా దగ్గర ఉండేది ఇది మాత్రమే. చెప్పేది వినండి ప్లీజ్. నా దగ్గర అది ఇచ్చేసేయండి. సరే, అన్నయ్య, నేను అడగాలనుకున్నాను, ఆ కేక్ లో నుండి నన్ను ఎలా కాపాడేవన్నయ్యా? చెప్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ నాకు లాగర్విక్ దగ్గర నుంచి దొరికింది. ఈ సమస్య లేకుండా ఉండాలంటే కేక్ నాశనం చేయాలి. ఓకే, అందువల్ల దాన్ని నీటిలో పారేశాను. అది పనిచేస్తుందని నేను అసలు అనుకోలేదు. అన్నయ్య, నీకు తెలుసా, కేక్ అస్సలు బాగలేదు. రే అన్నయ్య, రెసిపీ ఏంటో చూసావా?